ఈ వైకుంఠాన్ని వదలి స్వస్వరూపంతో స్వశరీరంతో తరలివచ్చి తిరుమల శిఖరాలలో సాక్షాత్కరించారు. అందుకే తిరుమల కలియుగ వైకుంఠమై కళలు చెందుతూ ఈ అడుగడుగు దండాల వాడిని ఆపద మొక్కుల వాడిని ఆశ్రయించి ధరించిన భక్తులకు పదవే లేదు. అలాంటి భక్తులలో అగ్రగణ్యుడైన ఓ మహాభక్తుని పవిత్ర చరిత్రకు చిత్రరూపమే ఓం నమో వెంకటేశ. లోకములకు అప్పడగు తిరువెంకటాద్రీశుడంతి కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి లోకములకు అప్పడగు తిరువెంకటాద్రీశుడంతి ఇప్పుడిటు కలగంటి సాక్షాత్కారం కళ కాదు కదా, కల్పన కాదు కదా. ఆపద ముక్కలవాడ అన్ని భయాలను పోగొట్టి అభయ హస్తంతో కరుణామృత ధారలు పుట్టించి కటి హస్తంతో నన్ను కౌగిలించుకున్నావా. నా తల్లిద్దరికీ నిలయమైన నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా. నాతో పలికించుకున్న ఈ కీర్తనల ప్రతిఫలంగా ఇంత పెద్ద కూలి పుట్ట చెప్పావా. నా జన్మ తరించింది, చరితార్థమైంది. చూసుకుంటానులే కానీ ఏమిటి అప్పుడే లెక్కలు అప్పచెప్తున్నావు? అప్పుడే ఏమిటి స్వామి, ఈ కట్టె పుట్టి 95 సంవత్సరాలు గడిచిపోయాయి. పోయిన ఆ కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి మీ ఆయుష్ను పెంచుతుంది. మాలాగా ఎప్పుడు యవ్వనంతో ఉండే వరం ప్రసాదిస్తాను. సూత్రధారే నీ పరమపద సోపానపు ఆటలు, కోరికల నిత్యం ఎక్కించడం, ఆశల పాములతో మింగించడం నాకు కొత్తేమీ కాదులే. ఇంకా ఈ దేహంపై మోహం ఉందా పోయిందా అని పరీక్షిస్తున్నావు కదూ గోవిందా. ఇది
కాకపోతే ఏమిటి మరి? నీ కీర్తనలపై వ్యామోహం నిజం. పాటతో మా హృదయ సామ్రాజ్యాలను పరిపాలించిన కవి మహారాజు. నీ పాటలను వింటూ నేను ఎంత పులకించాము, ఎంత పరవశించామో ఎలా చెప్పాలో. ఒకనాడు నువ్వు మా ఏకాంత సేవా సమయంలో జో అచ్యుతానంద జో రాజి పరమానంద రామ గోవింద జో జో అంటూ రాయి వాడుతుంటే పసిబాలకున్న ఈ వటపత్రంపై పవళించి సేద తీరనయ్యా. నా పాట నేను ప్రత్యక్షంగా అవడం, ప్రశంసించడం, పాడమని శాసించడం, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక పాపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా? పాడుతాను తండ్రి, తప్పకుండా పాడుతాను.